నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వేకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. మరొకసారి తెలంగాణలో ఈ సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి ఎవరు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎన్ని రోజుల వరకు మళ్ళోసారి ఈ సర్వే చేసుకోవడానికి టైం ఇచ్చారు ప్రభుత్వం వారు. మరి ఏం సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోవాలనే విషయాలన్నిటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే నేటి నుంచి మళ్ళీ విడత కులగణన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఇక్కడ 0402111111 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి వారే మీ యొక్క సర్వే అయితే కంప్లీట్ చేస్తారు. ఇక నేటి నుంచి మరోసారి కులగణన మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు అయితే ఇవ్వచ్చు. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వివరాలను అయితే సేకరిస్తారు. ప్రజాపాలన కేంద్రాలకు వెళ్ళి ఫారం కూడా నింపి మీరు మీ సర్వే పూర్తి చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఈ సమగ్ర కుటుంబ ఫామ్ నింపి ప్రజాపాలన కేంద్రాల్లో కూడా ఇవ్వచ్చు. ఇక వెబ్సైట్లో కూడా సర్వే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ కులగణన సర్వే అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 0402111111కి ప్రజలు ముందుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కాల్ చేసి కులగణనలో తమ వివరాలను పొందుపరచాలని కోరాలి. వెంటనే ఈ నెల 16 నుంచి 28 వరకు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఫోన్ కాల్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారి కాల్ చేసిన ఇంటికి వెళ్ళి ఆ కులగణన వివరాలు అయితే సేకరిస్తారు. ఇక రెండో విధానం ఏంటంటే ప్రజాపాలన సేవా కేంద్రాలు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎండిఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ వివరాలను అందించాల్సి ఉంటుంది. శిక్షణ పొందిన సిబ్బంది ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. సర్వే ఫారాలను నింపడంలో వీరు సహకరిస్తారు. ఇక ఆన్లైన్లో కూడా మీరు సర్వేని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి https://seepc-survey.cgg.gov.in అనే వెబ్సైట్లో నుంచి సర్వే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో తమ కుటుంబ వివరాలను భర్తీ చేసిన తర్వాత ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ తెలంగాణలో మలి విడత కుటుంబ కులగణన సర్వే అయితే కంప్లీట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక బీసీలకి రిజర్వేషన్ పెంపుకు సంబంధించి ఈ సర్వే అయితే చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మరి ఇక్కడ వివరాలు చూస్తే మరి ఏమేమి అడుగుతారంటే చూడండి, ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పేరు, తర్వాత ఆవాసం, ఇక్కడ ఆవాసం, వార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి, ఇంటి నెంబర్ రాయాలి. ఈ కోడ్స్ అంటే అక్కడ మీరు అధికారులు నింపుతారు. మీ వీధి పేరు ఇక్కడ రాయాలి, ఇక్కడ మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి, మండలం పేరు ఇక్కడ రాయండి. దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు రెడీ పెట్టుకోవాలి. ఇక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ల్యాండ్ ఉంటే అంటే పొలం మెట్ట కానీ మాగాని కానీ తరిగా భూమి కానీ ఉంటే ఆ ల్యాండ్ సంబంధించి పాస్బుక్ కూడా ఉంటే ఆ పాస్బుక్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. ఇక ఫోన్ నెంబర్లు కూడా అడుగుతారు, ఉన్నవారికి ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వండి. ఇక్కడ కుటుంబ యజమాని పేర్లు, యజమానితో సంబంధం, పురుషుడా స్త్రీని ఇక్కడ రాయాలి, మతం రాయాలి, సామాజిక వర్గం బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కులం దగ్గర ఏ కులం అయితే ఆ కులం పేరు రాయాలి, వయసు, వారి యొక్క మాతృభాష ఏంది, ఈ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నెంబర్లు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాల గురించి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబరు, మీరు దివ్యాంగుల అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, పెళ్ళైందా లేదా, ఇవన్నీ కూడా. తర్వాత పాఠశాల రకం, ఏ పాఠశాల చదివారు, బడి మానివేసిన నాటికి ఏ తరగతి చదువుతున్నారు, మీ యొక్క కుటుంబ సభ్యుల విద్యార్హతలు, మరి ఏ మీడియంలో చదివారనేవి కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, ఏ వృత్తి, స్వయం ఉపాధి, రియల్ ఎస్టేటా, రోజువారీ వేతన కార్మికుల, మీ కులవృత్తి ఏంది, ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా, కులవృత్తి వల్ల ఏమైనా వ్యాధి వచ్చిందా, మీ యొక్క సంవత్సర ఆదాయం ఎంత ఉంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా లేదా, మీ బ్యాంక్ ఖాతా ఉందా లేదా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులందరి వివరాలు ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యక్తిగత వివరాలు, సొంత భూమి కలిగి ఉన్నారా, కలిగి ఉంటే ఇక్కడ పాస్బుక్ నెంబర్ వేయాలి, పట్టాదారు పాస్బుక్ నెంబర్ వేయాలి. పాస్బుక్ లేకపోతే కారణం, ఎన్ని ఎకరాల పట్టా ఉంది, అసైన్డ్ భూమి ఎంత ఉంది, అటవీ హక్కు భూమి ఎంత ఉంది, తరి ఎంత ఉంది, మెట్ట ఎంత ఉంది, పడా భూమి ఎంత ఉంది, నీటిపారుదల మరి బావుల ద్వారానా, కాల్వల ద్వారానా, బోర్లా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కౌలు భూమి చేస్తే ఎంత చేస్తున్నారు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. తర్వాత విద్యా ప్రయోజనాలు, మీరు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ దీనివల్ల ఏమైనా విద్యా ప్రయోజనాలు పొందారా, మీరు ఏమైనా రిజర్వేషన్ల మీద ఉద్యోగాలు పొందారా, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ చెందిన వారైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పొందారా అనేది కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రజాప్రతినిధిగా ఏమైనా పదవులు పొందారా, ప్రస్తుతం ఏమైనా పదవి నిర్వహిస్తున్నారా, పూర్వం ఏమైనా పదవులు పొందారా, ఎన్ని సంవత్సరాలు పదవి అనుభవించారు, ఇప్పుడు ఏమైనా నామినేటెడ్ పోస్టు ఉన్నారా, మీరు వలస వెళ్ళారా లేదా, ఇతర దేశం అయితే ఏ దేశం వెళ్ళారు, ఇతర రాష్ట్రం అయితే ఏ రాష్ట్రం వెళ్ళారు, వలస వెళ్ళడానికి కారణం అనేది ఇక్కడ నింపాల్సి ఉంటుంది.
ఇక కుటుంబ వివరాలు. గత 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం అప్పు తీసుకున్నారు? ఎక్కడి నుంచి రుణం పొందారు? ఇంకా చెల్లించాల్సిన అప్పు ఎంత ఉంది? ఇంకా ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారు? మీకు ఆవులెన్నున్నాయి? ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, బాతులు, పందులు, ఇతరాలు ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయో కూడా రాయాల్సి ఉంటుంది. స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చరాస్తులు ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డు లేనట్లయితే 00 రాయాలి. రేషన్ కార్డు ఉన్నవారైతే ఆ రేషన్ కార్డు నెంబర్ రాయాలి. నివాస గృహం ఉంటే ఎంత విస్తీర్ణంలో ఎంత జాగా ఉందో రాయాలి. నివాస గృహం రకం, ఇంటి గోడలు దేంతో నిర్మించారు, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా లేదా, తర్వాత ఈ విధంగా అన్ని వంట కోసం మరి గ్యాస్ వాడుతున్నా, కట్లపై వాడుతున్నా, మీ నివాస గృహం ఉన్న ప్రాంతం గ్రామీణ ప్రాంతమా, మీ నివాస గృహం యొక్క యజమాన్య స్థితి సొంతమా, కిరాయికా రాయాలి. మీ ఇంటిలో నివాస గదుల సంఖ్య ఎన్ని ఉంటుందని రాయాలి. తాగునీటి వనరు బోరా, బావ్య, నల్లానా ఈ విధంగా రాయాలి. బాత్రూమ్ ఉందా లేదా రాయాలి. ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా లేదా అని ఇక్కడ రాయాలి. తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా మసీదులకు, గుళ్ళకు రాణిస్తున్నారా లేదా అనే విషయం కూడా ఇక్కడ రాయాలి. ఈ విధంగా ఈ ఫామ్ని అయితే నింపాల్సి ఉంటుంది. ఇక నింపిన తర్వాత ఈ ఫామ్ని మీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, మీ గ్రామ కార్యదర్శి కానీ, మున్సిపాలిటీ వార్డుల్లో అయితే వార్డు ఆఫీసర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ విడత కులగణన అయితే ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ కనిపిస్తున్న 0402111111కి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికే వచ్చి మీ సర్వేని కంప్లీట్ చేసుకొని వెళ్తారు. లేకుంటే మీరు ఫామ్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ నింపొచ్చు. లేకుంటే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు శిక్షణ పొందిన అధికారులు ఉంటారు, వాళ్ళు అయినా మీ ఫామ్ నింపి అక్కడ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. తర్వాత తద్వారా మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ సర్వే అయితే చేపడుతున్నారు. మరి సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే మరోసారి అయితే ప్రారంభం కానుంది ఈ రోజు నుంచి. గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వని వారు, ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇలా రెండోసారి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని 100% జనాభాను కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి ఈ సర్వేలో సేకరిస్తారు. రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ కులగణన సర్వే అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక ఫిబ్రవరి 4 నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై ప్రకటన అయితే చేయడం జరిగింది, మనందరూ తెలిసిందే. ఇంకా దాదాపు ప్రతిపక్షాలు అయితే ఇంకా చాలామంది మిగిలిపోయారని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కవర్ అయ్యేలా సర్వే ఉండాలని అభిప్రాయం వ్యక్తం కావడంతో కాబట్టి ఈ యొక్క రీసర్వేకి అయితే మళ్ళీ ఆదేశించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకెవరైతే సర్వే చేయించుకోలేదో, అప్పుడు సర్వేలో పాల్గొనే వివరాలు రాయించుకోలేదో వారందరూ కూడా ఈ రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రులు, ప్రభుత్వం అయితే పిలుపునిస్తుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్న మంత్రుల సమావేశం జరిగింది. మిగిలిపోయిన వారి కులగణనలకు తేదీలు అయితే నిర్ధారించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే అయితే చేపట్టబోతున్నారు. కాబట్టి అందరూ కూడా వివరాలు ఎవరైతే ఇవ్వలేదో వారందరూ కూడా వివరాలని ఇవ్వండి. ఇక్కడ ఫామ్ ఈ విధంగా ఉంటుంది, చూసుకోండి. ఇది ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీలో ఈ వివరాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ పేజీలో ఈ వివరాలు ఉంటాయి. 4వ పేజీలో ఈ వివరాలు రాయాల్సి ఉంటుంది. 5వ పేజీలో ఈ వివరాలు రాయాల్సి ఉంటుంది. మీకు రాయరాకపోయినా ఎండిఓ ఆఫీస్లో అక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళే మీరు వివరాలు చెప్తుంటే వారు ఈ ఫామ్ని అయితే ఫిలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళండి, లేకుంటే వార్డు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. నెక్స్ట్ పేజీ. దాదాపు 75 ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన వివరాలు రాసి మీ సర్వే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ సర్వే భవిష్యత్తులో దీనికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ఒక కమిషన్ కూడా వేస్తున్నారు. కాబట్టి ఈ వివరాల ఆధారంగా కూడా మరి సంక్షేమ పథకాల అమలు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా కంప్లీట్ చేయించుకోండి సర్వేని. నెక్స్ట్ ఫామ్ ఈ విధంగా నేటి నుంచి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మలి విడత కులగణన సర్వేని అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి, అప్పుడు ఎవరైతే సర్వేలో వివరాలు రాయించుకోలేదో వారికి మాత్రమే, అప్పుడు సర్వేలో పాల్గొన్న వారు మళ్ళీ ఈ సర్వేలో వివరాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరైతే అప్పుడు సర్వే చేయించుకోలేదో, సర్వే చేయించుకోకుండా ఉన్నవారు మాత్రమే ఈ సర్వేలో వివరాలు రాయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక రిపీట్ మళ్ళీ కూడా చేయించుకున్న వారు మళ్ళీ సర్వేలో అయితే వివరాలు అయితే రాయించుకోవద్దు. ఎందుకంటే ఈ సర్వే మొత్తం కూడా తప్పు అయిపోతుంది, మీది కూడా డబల్ ఎంట్రీ అవుతుంది. కాబట్టి చేయించుకోని వారు మాత్రమే ఈ సర్వేలో పాల్గొనండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.